తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో విద్యా సంక్షేమంపై జిల్లా కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన ఆయన ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి వివిధ పాఠశాలలకు హాస్టల్స్ మారిన మెనూ ఛార్జీల ప్రకారం భోజన వసతులు సదుపాయాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితనంలో జవాబుదారీతనం, అంకిత భావంతో పాటు చిత్తశుద్ధి కనిపించాలని సూచించారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు ఫలాలు అందే క్రమంలో ఉద్యోగులుగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కూడా సూచించారు భట్టి విక్రమార్క. దానికోసం ఈరోజు గవర్నమెంట్ ఉన్నటువంటి వ్యవస్థ ఇన్స్టిట్యూషన్స్ లో కావాల్సిన నిధులన్నీ చేస్తూనే ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న విద్యార్థులకి అందుకోసమే డైట్ ఛార్జెస్ అంత సీరియస్ గా పెంచింది. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచింది. అందుకే లేని బిల్డింగ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలని ఆలోచన చేసేది కూడా అందుకే. మీ అందరిని కూడా ఎవ్రీ మంత్ అక్కడికి వెళ్ళి మానిటర్ చేయమని చెప్పేది కూడా అందుకే. మీ అందరు కూడా పోతే మిమ్మల్ని మీరు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులతో పాటు మీరు మానిటర్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్లో పెడతా ఉంటారు. జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ వాటిని మానిటర్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా వీ విల్ డెఫినెట్లీ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇదంతా చక్కగా జరిగితే అందుకోసమే నేను నాకు మాట కూడా చెప్పాను. ఫైనల్ గా ఏదో రోజు మేమంతా ర్యాండమ్ గా ఏదో హాస్టల్ స్కూల్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆడ చిన్న పొరపాటు జరిగిన నాట్ ఓన్లీ ఇది ఆ స్కూల్స్ హాస్టల్స్ ఉన్న వార్డెన్స్ తో, మ్యాట్రన్ తో, ప్రిన్సిపల్ తో బాధ్యత. ఈవెన్ అన్ ఆఫీసర్ హూ ఇస్ కెప్ట్ యాజ్ అన్ ఇన్ఛార్జ్ ఫర్ దట్ పర్టికులర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇన్స్టిట్యూషన్ ఎవరినైతే పెట్టామో he will also be held responsible. We'll take it seriously and please keep it in mind. Ekkada kuda neenna assist cheyadu. So is the case even in the private schools also. Let us not allow any private institutions or schools to dump our students like godowns. All schools anni kuda nenu collector garni adiganu. ఎవ్రీ ఇయర్ రెన్యువల్స్ చేసుకోవాలని చెప్తున్నారు ప్రైవేట్